మన ప్రాచీన అస్థికళలను పరీక్షించుకోవాలని బాధ్యత నేటి తరంపై ఉందని గ్రామాన డ్వాక్రా స్టేట్ సభ్యులు కోట దేవి అన్నారు. ఆసిల్మెట్లో కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో గ్రామ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఎగ్జిబిషన్ బుధవారం డ్వాక్రా స్టేట్ కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ అస్థికళలు తయారీ చేసే ఉత్పత్తి ప్రతి ఒక్కరమే కొనుగోలు చేసే వారిపై ప్రోత్సాహకరం ఉందని, అస్థికళల సంక్షేమం దృష్టికి పెట్టుకోవాలని ఇటీవల డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్గా గత 10 సంవత్సరాలుగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాక అన్ని జిల్లాలు రాష్ట్రాల నుంచి నేషనల్ కమిటీగా కూడా ఏర్పాటు జరగటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కమిటీలో 10,000 మంది నుంచి 25,000 మందికి ఉపాధి కల్పించుకుంటున్నాం. మా స్వశక్తిగా పట్టుదలగా మేమందరం డ్వాక్రా, మెప్మా, చేనేత, నిరుద్యోగులు, వికలాంగులు, హ్యాండిక్రాఫ్ట్, హ్యాండ్లూమ్, సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఎవరికైనా సరే జీవనోపాధి కావాలంటే ఉపాధి కల్పించుకోవాలి. అలాగే మా కమిటీ ద్వారా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా కరోనా టైంలో కూడా ఈ కమిటీ అందరికీ దోహదపడిందని చెప్పక తప్పదు. కాబట్టి ఈ రోజున గత నెల రోజులుగా కేఏ పాల్ గారి కళ్యాణ మండపంలో ఫంక్షన్ హాల్లో చేతి వృత్తులు డ్వాక్రా మహిళలే కాకుండా పట్టణ పేదరిక నిర్మూలన, మెప్మా, చేనేత, హ్యాండ్లూమ్ అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ 26 జిల్లాలు 16 రాష్ట్రాల నుంచి ఇక్కడ అంతా కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ కమిటీ ద్వారా మా అమ్మకాలు మేమే అమ్ముకుని దీనికి అయ్యే ఖర్చుని మేమందరం కలిసికట్టుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ మేము నడుపుకుంటున్నాము. దీన్ని ఈ విశాఖపట్నం వాసులందరూ కూడా సందర్శించారు, కొనుగోలు చేశారు. మేమందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మాకు ఈ ఉత్పత్తులు తయారు చేసిన ధరలకే నేరుగా అమ్మకాలు చాలా బాగున్నాయని మాకు ప్రోత్సాహంగా రేపు వచ్చే ఆగస్టు 11వ తారీఖు వరకు ఇది పెంచాల్సిందిగా కస్టమర్లు దేవుళ్ళందరూ కూడా కోరటం జరిగింది. ఇది మా అదృష్టంగా మేము భావించుకుని మా జీవనోపాధికి తోడ్పడుతుందని, అంతేకాకుండా ఈ 15 రోజుల్లో ఎక్కువ వర్షాల వల్ల ఎవరు కూడా ఎక్కువగా రాలేకపోయాం కాబట్టి ఇంకొక ఆగస్టు 11 వరకు పెంచాలని కోరారు. దాని నిమిత్తంగా మేము ఈ కమిటీ నుంచి అందరం నిర్ణయం తీసుకుని వచ్చే ఆగస్టు 11 వరకు దీన్ని ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నామని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. తెలిసిన వారు 2-3 సార్లు వచ్చిన వారు కూడా ఉన్నారు, కొనుగోలు చేశారు. ఇంకా కూడా ఎంతోమంది రాలేని వాళ్ళు, ఈ వర్షాల వల్ల రావటం కుదరని వాళ్ళు, అంతేకాకుండా నెలాఖరయ్యి వచ్చినా కొనుక్కోలేమనుకునే వారందరికీ కూడా ఇది గొప్ప అవకాశం అని నేను కోరుకుంటూ, అందరూ కూడా 11వ తారీఖు వరకు పెంచాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ కమిటీ ప్రత్యేకత ఏంటంటే చేతి వృత్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కొండపల్లి బొమ్మలు, మళ్ళీ పెన్ కలంకారీ కాళహస్తి నుంచి, మళ్ళీ ఒక ఉప్పాడ, కాకినాడ పట్టు శారీసు, వెంకటగిరి పట్టు శారీసు, పెన్ కలంకారీ శారీసు 7,000 నుంచి 40,000 రూపాయల వరకు కాళహస్తి నుంచి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయటం జరిగింది. ఒక మాల్లో ఏర్పాటు చేసే ఉత్పత్తులు ఒక డ్వాక్రా మహిళలుగా, చేనేత కార్మికులుగా నైపుణ్యంతో చేసింది మనకు మనమే ఎందుకు ప్రదర్శించుకోకూడదనే ఒక ఈ ఆలోచనే
ఈ కమిటీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి 168 ప్రోగ్రాములు ఇప్పటికి మేము ప్రదర్శించుకోవడం జరిగింది. అన్నీ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా మేము ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ 15 రోజులు బట్టి అందరూ కూడా చాలా బిజినెస్ లేదని బాధపడ్డారు. కాబట్టి ప్రజలందరూ కూడా 11వ తారీఖు వరకు పొడిగించాలని చాలామంది కోరటం వల్ల దానివల్ల మళ్ళీ కూడా మేము ఈ 11వ తారీఖు ఆగస్టు వరకు దీన్ని నిర్వహించుకుంటున్నాం. అందరికీ కూడా పేరు పేరున నమస్కరించి నేను ప్రజలందరికీ చెప్తున్నాను, చేతి వృత్తుల చేనేత కార్మికులు మనం ఎంతో గతంలో చూసాము. ఎన్నో ఆత్మహత్యలు, పేద నిరుపేదలు, స్త్రీశక్తి, డ్వాక్రా, మెప్మా కుటుంబాలు గడవని పరిస్థితుల్లో కరోనా టైంలో కూడా చేతి వృత్తులు అమ్మకాలు జరిపి మనుషులు మందులకు కూడా ఉపయోగించుకున్నామని గర్వంగా చెప్తున్నా. చేతి వృత్తి ఎప్పుడు కూడా మనకి నమ్మకంగా జీవితంలో అది ఎవరు ఎత్తుకుపోలేంది. చేతి వృత్తిని నమ్ముకుంటే బతకగలం అనే నమ్మకం స్త్రీశక్తి సాధించింది విజయం. అలానే చేనేత కార్మికులు చేసినా కూడా దానికి మద్దతు ధరలు లేక ఎన్నో బాధలు పడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వ సహాయ సహకారాలు మాకు ప్రతి గ్రామాలకి అందించబట్టి ఈ రోజున మేము ఇక్కడి దాకా బయటికి రావటం